ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇరిపాకలో శివాలయం వద్ద జ్యోతుల నెహ్రూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ శృంగేరి పీఠాధిపతి ఆది శంకరాచార్యులు దివ్య ఆశీస్సులతో ఇరిపాక శివాలయం వద్ద 11, 12, 13వ తేదీల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఫిబ్రవరి 14వ తేదీ ఉదయం 10:58 శ్రీపీఠం పీఠాధిపతులు స్వామి పరిపూర్ణానంద స్వామి చేతుల మీదుగా భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాల ప్రతిమలు ఇరిపాకలో ప్రతిష్ఠిస్తున్నామని తెలిపారు. ఈ జ్యోతిర్లింగాలను భక్తులు ప్రత్యక్షంగా తాకే విధంగా వాయు ప్రతిష్ఠ చేయడం జరుగుతుందన్నారు. ఈ మహత్తర కార్యక్రమంలో భక్త జన సందోహం వచ్చి పాల్గొనాలని ఆయన కోరారు. ఫిబ్రవరి 26వ తేదీ సోమవారం ఉదయం 10:30 కోటి పార్థివ శివలింగార్చన సహిత రుద్రయాగంతో మహాకుంభాభిషేకం నిర్వహించి 11 రోజుల పాటు కొనసాగిస్తామన్నారు. మార్చి 7వ తేదీ గురువారం ఉదయం 8:30 మహాపూర్ణాహుతి జరుగుతుందని తెలిపారు. 11 రోజుల పాటు వివిధ పీఠాధిపతులు ప్రతిరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని, 11 రోజుల పాటు రోజుకి 20,000 మంది భక్తులు స్వయంగా కోటి పార్థివ లింగాలను అభిషేకించుకుని దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మహాశివరాత్రికి ఈ పార్థివ లింగాలన్నింటినీ ఏలేరు నదిలో నిమజ్జనం చేస్తామని తెలిపారు. 11 రోజుల పాటు దర్శనార్థం వచ్చే భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండడానికి లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ ప్రాంత ప్రజలందరూ కార్యక్రమంలో పాల్గొనాలని జ్యోతుల నెహ్రూ కోరారు. ఈ కార్యక్రమంలో చదరం చంటిబాబు, మంగరౌతు రామకృష్ణ, అడబాల భాస్కర్ రావు, పోతుల మోహన్ రావు, బూదిరెడ్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అర్థం కావట్లేదు. ఇలాగే పెట్టండి. చేసినట్టు అవుతుంది. మొదట ఉప్పలపాడు గ్రామంలో శివాలయం నిర్మాణం చేసినటువంటి పరిస్థితుల్లో అక్కడ మహాకుంభాభిషేకాన్ని మిత్రుడు భాస్కర్ రావు ఆధ్వర్యంలో చేయడం జరిగింది. రెండోసారి ఇరుపాకలో శివాలయం నిర్మాణం చేసినటువంటి సందర్భంలో ఇరుపాకలోనే మళ్ళీ ఈ మహాకుంభాభిషేకం చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు పార్థవ లింగాలతో అంటే మట్టి లింగాలతో కోటి లింగాలనే కూడా ఇదే ప్రాంగణంలో మన ప్రాంత భక్తజనుల యొక్క స్వహస్తాలతో తయారు చేయించి ఆ లింగాలతోటి
కోటి లింగార్చన చెయ్యాలి అని చెప్పి తలపెట్టి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇది మన దేశంలో ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాలు 12 ప్రాంతాల్లో ఉన్నాయి దేశవ్యాప్తంగా. ఆ 12 ప్రాంతాల్లో ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాలని ఈ యాలా నది ఒడ్డున అన్నిటికీ అనువుగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఈ 12 జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించాలని చెప్పేసి ఆలోచన వచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా చెయ్యి తలపెట్టి మనకి ఆది శంకరాచార్యులతో స్థాపింపబడినటువంటి శృంగేరి మఠం ఏదైతే ఉందో కర్ణాటక ప్రాంతంలో, ఆ శృంగేరి మఠానికి వెళ్ళి మఠాధిపతుల యొక్క ఆశీర్వాదం తీసుకుని వారు పెట్టినటువంటి ముహూర్తానికి. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.